తీన్మార్ మల్లన్నకు గ్రాడ్యుయేట్లు షాక్ ఇవ్వబోతున్నారా? ముగిసిన రెండో రౌండ్ లెక్కింపు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కౌంటింగ్ రెండో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి నిలిచారు. 192,000 మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో సుమారు 14,000 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉన్నారు. మొదటి ప్రాధాన్యతలో 144,000 ఓట్లు లెక్కించాల్సిన ఓట్లున్నాయి. 4 రౌండ్లలో మొదటి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. ప్రస్తుతం మూడో రౌండ్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రెండో రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 7,002 ఓట్ల ఆధిక్యం సాధించారు. 2 రౌండ్లు కలిపి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 14,672 ఓట్ల ఆధిక్యత వచ్చింది. ఇందులో మొదటి రౌండ్లో 7,670, రెండో రౌండ్ లెక్కింపులో 7,002 ఓట్లతో మొత్తం 14,672 ఓట్ల లీడింగ్ వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు రెండో రౌండ్లో 34,575 ఓట్లు లభించాయి. మొదటి రౌండ్లో 36,210 ఓట్లు, రెండో రౌండ్లో 34,575 ఓట్లు వచ్చాయి. 2 రౌండ్లలో కలిపి 70,785 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మొదటి రౌండ్లో 28,540 ఓట్లు, రెండో రౌండ్లో 27,573 ఓట్లు, మొత్తం 56,113 ఓట్లు లభించాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి మొదటి రౌండ్లో 11,395 ఓట్లు, రెండో రౌండ్లో 12,841 ఓట్లు, మొత్తం 24,236 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ కుమార్కు 11,018 ఓట్లు లభించాయి. అశోక్ కుమార్కు మొదటి రౌండ్లో 9,109 ఓట్లు, రెండో విడతలో 11,018 ఓట్లు, మొత్తం 20,127 మొదటి ప్రాధాన్యత ఓట్లు లభించాయి. దాదాపు 10,000కు పైగా చెల్లని ఓట్లు నమోదయ్యాయి. అదే సమయంలో ద్వితీయ ప్రాధాన్యం ఓట్లు ఎవరికి పడతాయనేదే ఇక్కడ కీలకం. ఈ నేపథ్యంలో గెలుపోటములు ఏ క్షణమైనా తారుమారు కావచ్చు. ద్వితీయ స్థానంలో ఉన్న రాకేష్ రెడ్డికి పట్టభద్రులు బ్రహ్మరథం పట్టడంతో పోటీ నువ్వా నేనా అన్నట్లే సాగుతోంది.